హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా లక్కీని హనీనైతే వాళ్ళ పుట్టింటికి పంపించేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఇంటికాడ ఇవి చానాలు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి మేము పెంచుకున్నాము. నేను ఆ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ అమ్మ పిల్లలు పెట్టింది ఫ్రెండ్స్. 5 పిల్లల దాకా పెట్టింది. అది మన వర్షాలకి మరి ఎలా చనిపోయిందంట. ఒకసారి నాకు తెలిసి వెళ్ళి చూసొచ్చి, నేను మీ అమ్మ చచ్చిపోయిందంట, 5 పిల్లలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు 5గురు పుట్టారంట అని చెప్పంగానే ఆ రోజు నుంచి మేత తినకుండా అవి బోన్లో కూడా ఉండకుండా అల్లరి చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని నాకు జాలి అనిపించి నేను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టాను. మా ఇంట్లో అంటే మాకు అపార్ట్మెంట్లో ఇలాగ ఖాళీ ప్లేస్ ఉండదు కాబట్టి అవి తిరగటానికి స్వేచ్ఛగా ఉండటానికి లేదు, బోన్లోనే ఉండాలి. బయటకు వదిలితేనేమో ఇంకా వేరే ఈ ఫస్ట్ తెచ్చిన పిల్లలేమో వీటిని కరుస్తూ ఉన్నాయి. అసలు బయటకు వదిలిపెడితేనే వాటిని బాగా వెంటాడి కరుస్తూ ఉన్నాయి. అవి భయపడి బోన్లోంచి బయటికి రావట్లేదు. నేనైతే ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చాను, అక్కడ వాళ్ళకి చెప్పాను ఇలా సంగతి అని చెప్తే, తీసుకురండి, మీకు ఇబ్బంది అయితే తీసుకొచ్చి వదిలిపెట్టండి, ఉంటాయి ఇక్కడే అని చెప్పేసి అన్నారు. వాళ్ళ చుట్టాలు కూడా చాలామంది అడుగుతున్నారంట. ఇది సర్లేని తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడైతే బాగా ఖాళీ ప్లేస్ చాలా ఉంది. అవి మట్టిలో తిరిగాయి కాబట్టి ఇంకా నేను కూడా వాటిని ఉసురు పెడతాం ఎందుకు, వాటిని బాధ పెడతాం ఎందుకు అని నేను కూడా ఆలోచించాను. ఇదైతే వాళ్ళ నాన్న, ఇది ఉంది, దీని పేరు రాముడు అంట. ఇదే ఉంది కానీ వాళ్ళ తల్లే చనిపోయిందంట ఫ్రెండ్స్. ఆ పిల్లలకి చాలా ఆ పిల్లల్ని చూడంగా నాకు చాలా జాలి వేసింది, బాధ వేసింది ఫ్రెండ్స్. ఇంక వీటిని వదిలిపెట్టంగానే ఎక్కడ లేని సంతోషంతో మొత్తం తిరుగుతూ ఉన్నాయి. ముందున్న వాటిలో పెద్దవన్నీ ఇలాగా కప్పేశారు. ఇది వాళ్ళ బాబాయి, అంటే లక్కీ వాళ్ళ ఆ 2 నాన్న బాబాయ్ అంటారు కదా, అలాగా మగ ఈ 2 ఇంక వెళ్ళి వదిలిపెట్టి కాసేపు ఉండి వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే చూశారుగా, ఇంత ఖాళీ ప్రదేశంలో ఇలాగా ఫ్రీగా తిరిగాయి మనం తీసుకొచ్చి పెంచుకుంటే ఉండవు. అయినా కానీ నాకు జాలి అనిపించింది. ఇంకా మా ఇంట్లో ఉంచి ఇబ్బంది పెడతాం ఎందుకని ఇంకా ఆకుకూరలు అవి తీసుకెళ్ళి వాటిని వదిలిపెట్టి వచ్చాను ఫ్రెండ్స్. నేను వెళ్ళి చూస్తానికి వెళ్ళాను. ఇదిగో చిన్నపిల్లలు చూసారా, ఈ పిల్లలేనండి. అట్లా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నాను కదా, అయ్యే. వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది. చూసేటట్టుకు నాకు చాలా జాలి వేసింది. అసలు మనిషి పిల్లలైనా ఏయైనా ఇంతే కదా, ఇంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో, జాలి కలుగుతుంది కదా. మీకు ఎలాగున్నాయో మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఏమనిపించింది అనేది కామెంట్